నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతిమూర్తి అవధాని గురువుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకోవచ్చు అంటారా గురువుగారు? పెట్టుకుంటే ప్రతిరోజు ఎలా ఆరాధించాలి? ఏ మంత్రాన్ని జపించాలంటారు గురువుగారు? ఆబాలగోపవిదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయ శ్రీమత్త్రిపురసుందరీ శ్రీచక్రమధ్యే స్థితం అని అమ్మవారిని అనేక రకాలుగా మనం కొలుస్తూ ఉంటాం. ఓకే గురుగారు. శ్రీచక్రము అనగా మనకు తీర్థరాజము అంటే గయ, పక్షిరాజము అంటే గ్రద్ద, చక్రరాజము అంటే శ్రీచక్రం. దానికి మించింది లేదు. యంత్రములలో చక్రములలో శ్రీచక్రానికి మించినటువంటిది లేదు అని ఒక విధానం. రెండు, ఆ శ్రీచక్రాన్ని ఎవ్వరు పడితే వాళ్ళ ఇంట్లో పెట్టుకోకూడదు. సరదాగా కూడా ఇంట్లో పెట్టుకోకూడదమ్మా. నువ్వు ఏదైనా షాపులో కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే షాపులో వాడు అమ్ముకోవడానికి పెట్టుకున్నాడు, ఇంట్లో అందం కోసం నువ్వు పెట్టుకున్నావు అన్నట్టుగా ఉండాలి తప్ప దానికి ఏ పసుపు కుంకం వేసినా అది నిత్యం అర్చన కూరుతూనే ఉంటుంది. ఇంకా ఓకే గురుగారు. దాన్ని నార్మల్గా ఈ యొక్క ఋతుక్రమంగా ఉండేటువంటి స్త్రీలు అయితే అసలు వ్యవస్థ చేయకూడదు. ఓకే గురుగారు. చాలామంది మనం చూస్తూ ఉంటాం, స్త్రీచక్రం అంటే అది ఎట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా, అదట్లా రకరకాలుగా అనుకుంటుంటాం. భగవంతుడా, ఆ మూర్ఖుల్ని క్షమించు. ఏదో గొప్పతనంగా మాట్లాడుతున్నారు, ఏదో చెయ్యాలి, ఏదో చెప్పాలని చెప్పి మాట్లాడుతున్నారు, ఏమీ తెలియకపోయినా మొత్తాన్ని భ్రష్టత్వం చెందిస్తున్నారు. భగవంతుడా, ఏం చేస్తాం, మతిస్థిమితం లేకపోయి ఉండొచ్చు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, క్షమించు అని చెప్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. అవును గురుగారు. ఎందువల్లంటే శ్రీచక్ర రాజ నిలయం, దానికి మించింది ఎక్కడా కూడా ఇంకా లేదు. అటువంటి శ్రీచక్రాన్ని మనం మేపగలమా? మేపటము అంటే దాన్ని ఆరాధించేటువంటి ప్రయత్నం మనం చేయగలమా? మన వల్ల అవుతుందా? పూర్తిగా ఒకసారి మనం శ్రీచక్ర నవావరణార్థ విధానాన్ని చేయాలంటే 4-5 గంటలు పడుతుంది. ఓకే ఓకే గురుగారు. అపరిశుభ్రతగా ఉన్నటువంటి ప్రదేశంలో శ్రీచక్రాన్ని అసలు మనం పెట్టకూడదు, ఉంచకూడదు. రెండు, ఎవ్వరు కూడా ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకోవద్దు అని నేను చెప్తా. శ్రీ యంత్రం వేరు, మేరు వేరమ్మ. ఓకే గురుగారు. యంత్రం అనేటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది. మేరు అంటే ఇంత హైట్లో వస్తుంది, గోపురం లాగా వస్తుంది, అది మేరు చక్రం. శ్రీ యంత్రం అంటే వెడల్పుగా ఒక 3x3 అంగుళాలు, 4x4 అంగుళాలు వెడల్పుగా వస్తుంది, అది శ్రీ యంత్రం. యంత్రానికి చక్రానికి అసలు సంబంధం లేదు. అదొక విధానాన్ని అనుసరిస్తుంది, ఇదొక విధానాన్ని అనుసరిస్తుంది. మేరు మన ఇంట్లో ఉన్నది అని అంటే ఎంతో నియమంగా మనం ఉండాలి. ఓకే గురుగారు. లేదంటే దాని యొక్క ప్రభావం మనం చాలా దారుణంగానే అనుభవిస్తాం. మనం చేయలేకపోయే ఏదైనా గుళ్ళో ఇచ్చేయడం, లేదంటే నీళ్ళల్లో పారే నీళ్ళలో వదిలేస్తే అది జలాధివాసంగా ఉండిపోతుంది. కాబట్టి మనకు వచ్చే అనర్థం ఎప్పుడు ఉండదు. కానీ ఏ పరిస్థితులలో కూడా ఎవరో చెప్పారు, వాళ్ళు అన్నారు, వీళ్ళన్నారు, వీళ్ళు పెట్టుకోవచ్చున్నారు, వాళ్ళు పెట్టుకోవచ్చు అని చెప్పారు, వాళ్ళు పెట్టుకున్నారు, వీళ్ళు పెట్టుకున్నారు, ఇట్లా అట్లా అని చెప్పి కొరువితో తలకొక్కోవద్దు. కుటుంబానికి కోరి కాష్టం అంటే నిప్పు అంటించుకోవద్దు. ఓకే గురు. ఇక కాదండి నేను నిప్పు అంటించుకుంటానంటే ఇంకోటి వచ్చి పెట్రోల్ పోస్తాడు. ఓకే గురు. నిప్పు ఎక్కడ ఆరిపోతుంది అని భయం, ఇంకోటి వచ్చి పెట్రోల్ పోస్తాడు. నాశనం అయ్యేది ఎవరు? నేను కాదు కదా. అవును, నేను వద్దని నన్ను పెట్టుకుంటా అన్నావు, ఇంకోటి వచ్చి ఆద్యమో పెట్రోల్ పోసాడు, మండిపోయేది ఎవరు? అవుతారు వాళ్ళు కదా, నేను కాదు కదా. అవును గురుగారు. నేను మండిపోతాను, నేను నష్టపోతాను అంటే నేను ఆలోచిస్తా. అవును గురుగారు. అంతే. అటువంటిప్పుడు నాకు నువ్వు నీ ఇబ్బందులు నువ్వు పడుతున్నప్పుడు అందులో నాకేంట లాభం అని ఆలోచిస్తా, కానీ నీ ఇబ్బందులతో నాకు సంబంధం ఏంటి? కానీ నేను కాస్త నెయ్యో పెట్రోల్ ఆద్యమో పోస్తా. కానీ ఏ పరిస్థితులలో కూడా గురుగారు శ్రీచక్ర సింహాసనే, సింహాసనం కదా అంటే
వైదికంగా కాకుండా వ్యావహారికంగా వెళ్తే ఓకే గురు. ఇంట్లోకి ఒక పెద్ద మనిషి వస్తున్నాడు అన్నప్పుడు ఆ పెద్ద మనిషికి ఒక సింహాసనం మనం వేసినప్పుడు మనం ఎంత ఒబిడియంట్గా ఉంటాం? అవును, చాలా ఒబిడియంట్గా ఉంటాం. అటువంటిది మనం సింహాసనం ఒక కుర్చీ వేస్తాం, ఆ మనిషి లేకపోతే ఆ కుర్చీలో మనం కూర్చుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాడు కాబట్టి. అవును గురుగారు. కానీ ఒక అమ్మవారి సింహాసనం అనేటువంటిది ఉంది, సీఎం కుర్చీ. అందులో ఇంకొక సీఎం మినహాయిస్తే ఎవరు కూర్చోలేడుగా. అవును గురుగారు. సీఎం కాదు, ఇంకొక సీఎం ఎవరు వచ్చి కూర్చుంటారు తప్ప ఇంకెవరు కూర్చోలేరు. కానీ ఈ శ్రీచక్ర సింహాసనం మీద ఇంకో సీఎం కాదు, ఇంకెవరు కూర్చోలేరు ఆవిడ తప్పితే. ఓకే గురుగారు. శ్రీచక్ర సింహాసనే అన్నప్పుడు ఆవిడ తప్పి ఇంకెవరు అందులో కూర్చోలేరు, అధిష్టానం ఆవిడే. అటువంటిది పూర్తిగా ధనానికే ఇంధనం, అన్నిట్లకి అధిష్టానం, శక్తికి పరాకాష్ఠ, ఆదిశక్తికే పరాకాష్ఠ అయినటువంటిది శ్రీయంత్రం అనేటువంటిది మన ఇంట్లో పెట్టుకుంటే మనం ఇంకెలా ఉండాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలమ్మా. కానీ మనకేంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరో పెట్టుకున్నారు కాబట్టి నా ఇంట్లో నేను పెట్టుకుంటాను. ఏం చేస్తాం? వద్దు అంటే వినం. అవును. మనకేంటంటే వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు, మనకి ఎందుకమ్మా వద్దండి, అదే వాళ్ళు పెట్టుకున్నారు నేను పెట్టుకుంటా. వాళ్ళు గడ్డి తిన్నారుగా, నువ్వు కాస్త తోడు మిక్చర్ తిను, అబ్బాయి మళ్ళీ అట్లా మనమే తింటాం. వాళ్ళు గడ్డి తింటే వాళ్ళకి తిండి లేదు కాబట్టి గడ్డి తిన్నారండి అంట. వాళ్ళు శ్రీచక్రం పెట్టుకుంటా నువ్వు పెట్టుకోవచ్చు, వాళ్ళు గడ్డి తింటే మాత్రం నువ్వు గడ్డి తినవు. నువ్వు కూడా వాళ్ళతో పాటు గడ్డి తోడు మిక్చర్ తింటే పాపం అవి కూడా తినకూడదండి, ఆవులకి దొరకపోతాయి. అవి కూడా ఆల్రెడీ ఆవులకి పెట్టేవన్నీ మనమే తింటున్నాం. ఆ తోడు మిక్చర్ కూడా మనమే తింటే వాళ్ళకి వాటికి కలుపు కాల్చినట్టు అవుతుంది. విషయం చెప్తున్నా, వాళ్ళు చేశారు, నువ్వు చేయటం కాదు. ఉనికి ఏంటి, విధానం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని దాన్ని అనుసరించి వ్యవహారం చేసుకోగలిగితే జీవితం బాగుంటుంది. అలా కాదు, నేను పట్టిన గుండెలకి 3 కాళ్ళు అనుకుంటే అసలు నేను పట్టిన గుండెలకి కాళ్ళే ఉండవు, కానీ అందరికన్నా ముందు పరిగెడుతుందంట. అవును, అట్లా కాదు కదమ్మా. ఏది అవసరం, ఏది అనవసరం, ఏది ఉంచుకోవాలి, ఏది ఉంచుకోకూడదు, ఏది రహస్యమైంది, ఏది రహస్యకృతం కానిటువంటిది అనేటువంటి విషయాన్ని ముందు మనం గ్రహించాలి. నన్ను అడిగితే లలితా సహస్రనామ పారాయణ చేయడానికే ఎవరికి పడితే వాళ్ళకి అర్హత లేదు అంట. లలితా సహస్రనామం పారాయణ చేయడానికి ఎవరికి పడితే వాళ్ళకి అర్హత లేదు అన్నప్పుడు శ్రీచక్రాన్ని ఇంట్లో ఎట్లా పెట్టుకోవచ్చండి? బుద్ధి జ్ఞానం ఉండద్దు పెట్టుకునే వాళ్ళకి. మేము చేస్తామండి ఎట్లా? నేను పూర్వం దీక్ష తీసుకున్నానండి. నాకు మన ఎవరు అడిగారు ఏదో విషయం ఇచ్చి, నేను అన్నా, నువ్వు నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడటం కాదు, భర్త తోడు లేనిదే పరగృహంలో తల్లిదండ్రులంటే కూడా వెళ్ళకూడదు అమ్మాయి. వివాహం అయిన తర్వాత భర్త తోడు లేనిదే, భర్త తీసుకొచ్చి దింపి మళ్ళీ వెళ్ళి రావాలి. భర్త నువ్వు వెళ్ళి వెనకాల్స్తుంటే వెళ్ళకూడదు. భర్త తోడు లేనిదే నీ పుట్టింటికి కూడా నువ్వు వెళ్ళే అర్హత నీకు లేవు. అటువంటిది ఏ ధర్మశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మైకు పట్టుకొని అంటే అలా కాదండి. నాకేదో చెప్పాలి, నన్నేదో కన్విన్స్ చేయాలి అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టేసేయండి. అసలు మీరు ముందు మైకు ముందు వచ్చి కూర్చొని చెప్పడం మానేయండి. మీరు చెప్పదలుచుకుంటే మీ భర్త గారిని కూర్చోబెట్టి మీకు మైకు పెట్టుకొని సభాసుదులందరూ చూస్తుండగా మీ భర్త గారి పాదాలకి నమస్కారం చేసి అప్పుడు అక్కడ కూర్చొని మీరు చెప్పండి అన్న. అట్ట చేస్తామండి అంది. అంటే నువ్వు చెప్తావు తప్ప వ్యవహారం చేయవా? చెప్పే అర్హతే నీకు లేదు. భర్తని నిందిస్తున్నావు, భర్త ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నువ్వెంత అంటున్నావు, నేను చేసుకుంటాను, ఇన్ని చేయరాని పనులన్నీ చేస్తూ శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకుని చెయ్యాలంటే అని ఎట్లా చెప్పుతున్నావు నువ్వు? తప్పు కాదమ్మా. అంతే కదా. జనాలకి కూడా వేలం వెర్రి అన్నట్టుగా ఎవరు ఏం చెప్తే కొత్తగా ఉంటే అది ఆలోచిస్తున్నారు తప్పితే నా చిన్నప్పటి నుంచి ఎవరు ఇలా చేయలేదు, మా నాయనమ్మ ఇలా చేయడం చూడలేదు, మా ఊర్లో నా చిన్నప్పుడు నాకు తెలిసి ఇలా చేయలేదు, ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు ఇట్లా, పెట్టుకోవచ్చు అది పెట్టుకోవచ్చు, కొంచెం ఆలోచించాలి. ఆలోచన చేయలేదు అనుకోండి ఆ జన్మాంతం అగచాట్లు పడుతూనే ఉంటాం. అంతే చేయలేదమ్మా. ఓకే గురుగారు, శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. అంటే పెట్టుకోవచ్చా అనేది మా సందేహం గురుగారు. మీ వివరణ ఏంది అంటే పెట్టుకోకపోతేనే మంచిది అని మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.